దాదాపు మిగతా పురుషులంతా వచ్చినట్టే. ఓకే. ఎవరైనా క్రొత్తగా వచ్చారమ్మా? న్యూ పర్సన్స్ ఎవరు వచ్చారా? సిస్టర్స్ వైపు నుంచి ఎవరు వచ్చారు? అటు ఇటు ఎవరైనా కొత్తోళ్ళు కూర్చున్నారమ్మా? ఫస్ట్ టైం ఎవరైనా? సిస్టర్ గారు వచ్చారు. వందనాలమ్మా. తర్వాత మీరు పాస్టర్ గారిని కలుసుకొని వెళ్ళండి. ప్లీజ్. ప్లీజ్. ఇంకొకసారి నా విన్నపం, అటువైపు వైఫై వైపు, సిస్టమ్ వైపు మీ మొబైల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను రాత్రి గంట మాట్లాడిన తర్వాత దాదాపు నా అమ్మాయి నన్ను అడిగే వైఫై ఆన్ చేసింది, అప్లోడింగ్ చేసుకుంటా ఉంది. మాట్లాడుతుండగా ఒక్కసారి కరెంటు అలుముకున్నట్టు అలుముకుంది. ఇంకా దెబ్బకు వెళ్ళిపోయాను. ఇక మొత్తం సంభవం వెళ్ళే వరకు ఏదో ఒక శోధన వస్తూ ఉంది. మీకు ఒక మంచి ఆశ్చర్యమైన విషయం చెప్పి నేను ఎలా కోలుకున్నానో, దేవుడిచ్చిన తలంపు ఏంటో ఒకసారి మీకు నేను ఎలా దీనిలోంచి దేవుడే ప్రత్యేకమైన ఆలోచన ఇచ్చి ఎలా నన్ను ముందు నోట్లోంచి మాట పడిపోయినా దేని నుంచి ఎలా రక్షించాడో మీకు చెప్పి నేను వెళ్తాను. మీలో కొంత సాక్ష్యం చెప్పుంటారు. గుడ్. వెరీ గుడ్. గడిచిన ఆదివారం ఈ రోజు వరకు చర్చిలో ఎంటర్ అవ్వడానికి చిట్టుబాబు నాకు సహాయకుడిగా ఉన్నాడు. భయంగా అసలు ఎలా లాగొద్దా. ఇప్పటికీ చిన్న సెగ వస్తూ ఉంది. అంటే ఇందాక వచ్చినటువంటి చిన్న అప్లోడ్ని బట్టి మీకు ఎవ్వరికి తెలియకపోయినా నాకు ఈజీ తెలిసిపోద్ది. ఇక్కడ సెల్ ఫోన్ ఉంటే మీకు అర్థమే లేదు, మీకు తెలియదు. చాలా నిరాశగా శాటన్ మనసు మీద దెబ్బ వేసేస్తున్నాడు. నువ్వు కోలుకోవు, ఒకసారి మంచాన పడ్డా గుర్తుందా, మళ్ళీ అది సరే అంతకంటే ఘోరం. నువ్వు అసలు కోలుకోవడం కష్టం. నువ్వు ఏదైనా సేవ ఎవరికి అప్పగించి చివరి మాటలు చెప్పేసి ఇంకా మంచం మీద రెడీగా ఉండు. ఇది నా పరిస్థితి. ఆదివారం అట్లా అయిపోయింది. సోమవారం మా ఇంట్లో అన్నీ ఫ్లైట్ మోడ్లో పెట్టించాను. నాకున్న పరిస్థితిని బట్టి ఇలా చప్పట్లు కొడతాను. ఉషాకో అత్తయ్యో పాప వస్తారు, ఇంట్లోకి వస్తాను అనగానే అన్నీ ఆపేస్తారు అట్లా అన్నమాట. ఫ్లైట్ మోడ్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ పట్టుకున్న సోమవారం మార్నింగ్ 6:30కి వచ్చేసరికి నాకు అర్థమైంది ఇంకా లాభం లేదనుకున్నాను. వెంటనే విశాఖపట్నం కారు తీయండి, తమ్ముళ్ళు ఇద్దరు నారాయణ దినకరు అరుణ మా చిన్నమ్మ రెడీ అయిపోయారు నన్ను తీసుకెళ్ళాకి. ఇంకా ఏదో చిన్న సెగ వస్తూ ఉంది. దయచేసి ఇంకేదో ఇందాక తాలూకు సెగేమో ఒకటే బ్రెయిన్ ఈజీగా చెప్పేస్తుంది క్షణాల్లో. ఇక్కడ మొదలెడితే పెయిన్, ఇక్కడ ఏమైనా చూడమ్మా. చూద్దాం. ఒక మెల్లని స్వరం 6:30కి ఫిక్స్ చేశాను. కారు పెట్టాలి, వెళ్ళిపోతాం కారులో అని నిర్ణయించాను. ఒక మెల్లని స్వరం 7:30కు నాకు వినిపించింది. మీరు నమ్మండి. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం నీకు ఇలాగే విపరీతంగా వచ్చినప్పుడు ఇటు స్పాండిలైటిస్, రేడియేషన్ 2 నిన్ను కమ్మేసినప్పుడు మాటలు నీకు చాలా ఇబ్బంది అయింది కదా. అప్పుడు డాక్టర్ అన్నారు, ఇది వెంటనే పెట్టండి, ముందు సగం సెగపోద్దన్నారు. అన్ఈజినెస్ తగ్గుతుంది అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన అని తీసుకుని అమ్మ పాపని కంట్రోల్ ఉంచండి. ఇందులో సిగ్నల్ కూడా లేదు కదమ్మా, సిగ్నల్ కూడా లేదు. రైట్. చూసారు అంత భయం. ఎందుకంటే అది ఒకసారి పట్టుకుంటే ఇంకా గంట స్పీచ్లెస్. మీరు ఈ టైంలో లాస్ అయిపోద్ది. ఇప్పుడు కూడా అదే జరిగింది. నాకు అనిపిస్తుంది శాటన్ వెంట పడుతున్నాడు అనిపిస్తుంది నాకు. నువ్వు ఆఖరి వరకు నేను వదలని చెప్పేసి. ఇంత శాటనిక్ వాయిసెస్, థ్రెటనింగ్ వాయిసెస్ మధ్య ఒక చిన్న వాయిస్ విన్నాను. ఆ బెల్ట్ పెట్టుకో, నీ భార్యకు ఎవరికి బిడ్డలకు సంగతి చెప్పుకో, తిరుగుతూ ఉండు ఒక్కడిగా ఒంటరిగా. ఇలా సాగుతుంది. డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుందా 5 ఏళ్ల క్రితం అని. ఎక్కడి నుంచో వచ్చిందమ్మా వాయిస్. ఉషాకి పిల్లలకి ఎవరు చెప్పలే. నేను పెట్టుకొని 4 గంటలు ఆపకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదో అయింది కదా, ప్రార్థన ఏదో అమ్మా ఆ రోజు ఇక్కడ ఏదో ప్రార్థన అవుతుంది. అప్పుడు ఎవరు వచ్చారు,
ఫాస్ట్ ఓకే, ఓకే, ఓకే. అప్పుడు 4 గంటల లెక్క నేను లేదు క్యాలిక్యులేషన్ కరెక్ట్‌గా చేసుకున్నాను. 4 గంటల తర్వాత ఉష నా కళ్ళ ముందు మాట్లాడు అన్నాను ల్యాండ్‌లైన్. మాట్లాడింది. ఏం కాలే. పరిశుద్ధాత్మ ఎక్కడో కన్విన్స్ చేస్తున్నాడు. నువ్వు మాట పడిపోయే స్థాయి నుంచి బయటకొస్తావు. ముందు అది చాలు. ఎందుకంటే వైజాగ్ ఎళ్ళాలా కారులో అయితే ఖ చాలా ఖర్చు. రూ. 12,000 దగ్గర. బస్సు అయితే 2,000. అలాంటి పరిస్థితిలో మరొక అరగంట కిందకొచ్చి అంజలిని ఎవరినో సీతారామరెడ్డి ఫ్యామిలీని, సీతారామరెడ్డిని ఎవరినో పిలిచి, "నా ముందు మీరు మాట్లాడండి. మీ చుట్టూ నడుస్తుంటాను" అన్నాను. "నా ముందు మాట్లాడండి. మీ చుట్టూ నడుస్తుంటా." ఎక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు మాట్లాడుతుంటే, ఆ చుట్టూ నడుస్తుంటే ఏం అవ్వట్లే. ఇప్పుడు నాకు అర్థమైంది. టక్‌మని ఫోన్ చేసి నారాయణ ఆగమ్మా అని చెప్పాను. తమ్ముడు పాపం రెడీ అయిపోయాడు. సెలవు పెట్టేసాడు. పాపం రిస్క్‌లో కూడా నారాయణ, దినకర్, అరుణ సెలవు పెట్టేశారు. నిజంగా సెల్యూట్ దెమ్. చాలా రిస్క్‌లో సెలవు పెట్టారు. ఇది పరిస్థితి. ఇంట్లో కారు ప్రయాణం ఆపుదామన్నాను. డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఇది జరిగింది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బస్సులో వెళ్ళాం. ఆశ్చర్యం చుట్టూ ఫోన్లే. చుట్టూ ఫోన్లే. జుమ్ అంటుంది. బట్ కళ్ళు తిరగట్లా, పడిపోవట్లే, మాట ఆగిపోవట్లే. ఇప్పుడు కొద్దిగా చిన్న అప్‌లోడ్ జరిగింది. నేను లేనని చెప్పేసి అది కొంచెం లాగింది అట్లా. అదే కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. వెళ్ళాను. డాక్టర్ గారు అన్నారు, "మీ వ్యాధి బాధలన్నిటికీ ఇంత రివల్యూషన్ నాకు ఇచ్చాడు. రివీల్ టు మీ, రివీల్ టు మీ." ఏంటి పాస్టర్ గారికి నోరు పడిపోవడం ఏంటి? నాకు ప్రత్యక్షపరచు అని దేవుడిని అడిగాను. నాకేం దొరకలేదు. కరెక్ట్ మీకొచ్చిందేంటి? ఈసారి డాక్టర్ గారు అది పెట్టి రోజంతా తిరిగాను. మాట పడిపోలేదు. నాకు అనుభవించి నేను గనక జీవితాంతం మర్చిపోలేని సాక్ష్యం. ఈ ఐడియా గాని రాకపోతే 4, 5 గంటలకు 3 గంటలు 4 గంటలు పెట్టుకో నీ భార్య దగ్గరికెళ్ళు. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడమని చెప్పు. నిన్నెందుకు లాగిందంటే గంట వాక్యం చెప్పాక బ్రెయిన్ ఏమైంది? హీట్ ఎక్కింది. టక్‌మని రేడియేషన్ వచ్చి కొట్టింది. అది నన్ను అడిగే పెట్టింది రాత్రి. నేను పెట్టుకోవచ్చా అని. ఏముందిరా దూరం ఉన్నానులే పర్లేదు అనుకున్నాను. బట్ లాగేసింది. ఇప్పుడు కూడా కొంచెం లాగింది. అదే ఇబ్బంది పెట్టేస్తుంది. మీకు చూడండి గమనించండి. ఒక సేవకుడిని అంతం చేయడానికి ప్రతి క్షణము సాతాను వెంటబడి చేస్తున్న ప్రతి ప్రయత్నం ఇట్స్ ట్రూ. ఒక నాతో ఉన్నోళ్ళకి ఏమన్నా మీకేం చెప్పాను నా దగ్గర ఉన్నోళ్ళకి? నేనంటూ గతించిపోతే ఆంధ్రప్రదేశ్‌లో వినుకొండ నుండి మిషనరీ వాయిస్ పర్మనెంట్‌గా ఆగిపోద్ది. అదొక్కటే భయపడుతున్నాను. ఇంకా అంతకంటే ఇంకేం లేదన్నాను. దేవుడు కరుణించాడు. దేవుడు కరుణించాడు. మీరెట్లాంటోళ్ళు? ఆ రోజే మొన్న ఆదివారమే పురుషులు, స్త్రీలు ముఖాల దిగాలు పడి కన్నీళ్ళు కుక్కుతా, కొందరు కక్కుతా నానా బాధపడుతున్నారు. మీరట్లా బాధపడకూడదు. కాంతారావు నేను చనిపోతే నువ్వు ఈ చర్చిలో ఏదైనా బాధ్యత తీసుకుంటావు కదూ? తీసుకోవా? తీసుకోవా? డైరెక్ట్‌గా అడుగుతున్నాను. ఆ? చూసారా? నేను అనుకుంటాను బతికినంత వరకు మీకు ఏ బాధ్యత ఉండదనుకుంటాను. తీసుకున్నాను. నేను చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఏమంటారు? అమ్మో! మీకు అర్థం కావాలా? మీరు చాలామంది ఆ రోజు కూడా ముఖాలు ఇలా అయిపోయి కొందరు ఏడ్చేసి, కొందరు దుఃఖపడి ఇవన్నీ మీకు ప్రేమ నేను కాదంటలే. మీ అన్న పోవడం మీకు ఇష్టం లేదు. నేను జరిగితే ఏం చేస్తారు? డాక్టర్ గారు ఏం గ్యారంటీ? మీరు అర్థం చేసుకోండి. మీ అన్న ఉన్నంత వరకు మీరు సుఖంగా చర్చికొచ్చి వెళ్ళిపోతే అందుకే వచ్చారా? అందుకేనా? నేను పోతే మీరు సగం చర్చి కాలిపోదా? అయిపోదా? అంతేనా కాంతారావు న్యాయమేనా? ధర్మమేనా అది?
చెప్పండి అయ్యా. గాంధీబాబు, దినకర్, కొండలు, వేణు, మీరంతా సీనియర్స్. ఏమంటారయ్యా? ఈరోజు మీతో మాట వెళ్తాను నేను. మీకు ఏ బాధ్యత లేదా? సంతోష్ తమ్ముడు, అన్నయ్య జీవితాంతం అన్నయ్య, చాలా మంచి మాట అన్నా. నాకు కాకపోయినా నా పిల్లలకైనా దీవెన అవ్వాల. జీవితాంతం అన్నయ్య అన్నావు. నేను చచ్చిపోయాక మాట నిలబెట్టుకుంటావా? ఏం సునీల్? కనుక మీరు రేపు ఏమవుద్దో నాకేం తెలుసు. సో సారీ, మాటలు కొంచెం కష్టంగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి. అంటే దీని ముందు ఎలా ఉంటుందని చూస్తున్నాను నేను. మీకు అర్థమైందా? ఏమా మీరు మీరు నిజంగా మీ దేవుడిని ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తారు. నన్ను ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమిస్తారు. మీకు అదే సీనియర్స్కి చెప్పి వెళ్తాను. మీరు అందరూ ఆగండి. దినకర్, గాంధీబాబు, కాంతారావు, కొంటలు, వేణు, మీరు ఆగండి. మీకు మాట మీరు చెప్పి వెళ్తారు. సిస్టర్స్, మిమ్మల్ని కొంత పిలుస్తాను. ఒక వ్యక్తి యొక్క దీని మీద మినిస్ట్రీ వెళ్ళిపోకూడదు. ఆ వ్యక్తి పోతే నెక్స్ట్ ఎవరు? బాధ్యులు ఎవరు? ఏనా కాంతారావు? న్యాయమేనా? న్యాయమే. డాక్టర్ గారు న్యాయం కదా? అంతేనా? నాకు శిలాఫలకం కట్టించి అన్నా నువ్వు వచ్చా నీకు వందాలు మేము కట్టించి మర్చిపోతారా? దర్శనమున్న సేవకుడు గతించిపోవచ్చు. దర్శనము గతించిపోడు. అది. సో నేను స్లోగా మాట్లాడతాను. బాగా ఇబ్బందిగా ఉంది, బట్ అయినా స్లోగా మాట్లాడతాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. నలభై 42 నుంచి 47 వరకు. ఇది ఆన్లైన్ కాదు. ఇదేం లేవు. సిగ్నల్స్ అని ఆపేశారు. అక్కడ వైఫై కూడా ఆపేశారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 నుండి 47 వరకు. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి 42 నుంచి 47. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, ఇట్లా జరుగుదు అనుకోలేదు. మాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి, కానీ కొంచెం మాట్లాడతాను. కృపగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, నీ దాసులను నీకు అప్పగించుకుంటున్నాను. కొద్ది మాటలైనా ఈ అత్యంత కఠినమైన ఈ మానసిక శారీరక బలహీనతలో శారీరను భయపెట్టేస్తూ ఉంటే నేనైనా మొండిగా తెగించి మాట్లాడుతున్నాను. బట్ అది ప్రమాదం అని నాకు తెలుసు. బట్ ఇప్పుడు నేను కరెక్ట్ ఇరుక్కున్నాను. ఇక నాకు తప్పదు. ఇంకా వాక్యం చెప్పకపోతే నీ సంఘం ఏడుస్తా వెళ్ళిపోతారు. మాట్లాడితే నాకు కొంత తూలుడు వస్తూ ఉంది. ఇప్పుడు నీ పునరుద్ధాన బలం కొంత చూపించమని కోరుతున్నాను.
కనికరించి నడిపించమని దయచూపమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా కూడా ఇబ్బందిగానే ఉంది. గడిచిన వారం మనం ఏమి నేర్చుకున్నాం ఏమా? అభ్యసించడం. అందులో 3 తలపులు ఉన్నాయి. ఏంటవి అమ్మా? అపొస్తలుల బోధ, ఇంకా అమ్మా సహవాస కూడికలు, గుడ్, రొట్టె విరుచుట, ఇంకా వెరీ గుడ్. ఈరోజు అట్లీస్ట్ ఒక అవుట్లైన్ చెప్పి ఇంకా ఆపేస్తాను. ఇంకా నేను ఇంకెక్కువ వెళ్తే ఏమవుతుందంటే నెర్వ్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుద్ది. సో ఆ ఒక్క అవుట్లైన్ మీరు తీసుకోండి, జాగ్రత్తగా మీరు దాన్ని మీ హృదయాల్లో క్షేమంగా తీసుకోండి. రెండోది తలంపు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో భయం. చూడండి ఒకసారి 43. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. మీకు ప్రశ్న వేస్తాను. అపొస్తలుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట ఇవన్నీ జరిగాక భయం ఎందుకు వచ్చింది? అప్పుడు ఏమైంది? ప్రతివానికి, ఎంతమందికి? ప్రతివానికంటే ఎంతమందిలో? లెక్క లెక్క ఇవ్వండి. ప్రతివానికంటే ఎంతమందిలో? ఎంతమంది ఆ రోజు సంఘం? 3120 మందిలో ప్రతి ఒక్కరికి భయం కలిగింది. అర్థం చేసుకోండి. నేను ప్రశ్న ఏమంటారా? భయము దేనికి ఇక్కడ? యూదుల భయమా? రోమన్ల భయమా? రోమా సైనికుల భయమా? వచ్చి కొడతారనా? ప్రాణ భయమా? మీలో ఎవరైనా నోరు తెరిచి నాకు హెల్ప్ చేయగలరా? ఏ భయం ఇది అమ్మా? ఆలోచించండి. దేవుని భయము అని జనరల్ కాపీ మాట, స్పెసిఫిక్గా ఎవరు చక్కగా చెప్తున్నారు? ఇక్కడ స్వరం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్నామన్నా భయము. అపొస్తలుల కార్యములో ఇలా ప్రజలు భయపడ్డారు అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు చూపించమంటారా? ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 5:11. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయము కలిగెను. జోషువా, సంఘమంతటికిని ఈ సంగతి వినినా, ఏ సంగతి? ఏ సంగతి? అననీయ సప్పీరా వారి పొలము, స్థలము, ఆస్తి అమ్మి చివరకు దేవుడిచ్చాక వాళ్ళు చేసినటువంటి ఒక అబద్ధాన్ని బట్టి ప్రాణమే కోల్పోయారా అన్న భయం. అర్థమవుతుందమ్మా? ఆస్తి ఇవ్వడము, అంతా ఇచ్చి మళ్ళీ కొంత ఉంచుకున్నట్టు ఉంచుకోవడము, ఇంతకేమైనా అబద్ధం ఆడము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని ముందు ఉన్న భయ అబద్ధాన్ని బట్టి వారి మీద సడన్గా ఏం దిగి వచ్చింది చెప్పొచ్చు మీరు? ఉద్యమ ఉగ్రత. ఉద్యమం ఉన్న సంఘంలో ఉగ్రత ఎలాగొస్తుంది? అక్కడే నేను చంపేశానా? పేతురు చంపేశాడా? వాళ్ళేం చచ్చిపోయారు? ఒక మాట గమనించండి. ఆత్మ తీవ్రత
ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ బొంకుట అన్న అబద్ధము కూడా మరణ శిక్షను శాసనాన్ని రాసిపెట్టింది. ఇవాళ నా బోధ అది కాదు, ఆ భయము అది. బట్ ఈ భయం ఏంటి? ఈ భయం ఏంటమ్మా? పరిశుద్ధాత్మ దేవుని సందులో ఉన్నామన్న భయం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 17, 18, 19, 20. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక. ఈ సంగతి ఏంటి నాన్న? ఒక్కసారి 15వ వాక్యం వైపు వెళ్ళు. 15వ వాక్యం వైపు. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. మీకు అర్థమైందా? జాగ్రత్తనండి. అపొస్తలుల కార్యాలు భయాల గురించి మాట్లాడుతున్నాను. అపొస్తలుల కార్యాలు మొదటి 5వ అధ్యాయంలో అననీయ సప్పీర వారు పరిశుద్ధాత్మ ముందు ఆడిన అబద్ధాన్ని బట్టి జరిగిన పరిస్థితిని బట్టి భయం వచ్చింది. అసలు అమ్మో నాయనో, దేవుడితో పెట్టుకోకూడదు బాబోయ్. మీకు అర్థమైందా? ఒక మరణ శిక్ష సంఘానికి భయం వేసింది. ఆ మరణశిక్ష పేతురు శపించాడా? దేవుడు పనిగట్టుకొని ప్రజలకు పాపం గురించినటువంటి భీతిని ఏర్పడానికి ఆ శిక్ష వేశాడా? చెప్పాలి మీరు ధైర్యంగా. పాయింట్ అర్థమైందా? దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు సంఘానికి భయం రావడానికి. బట్ ఆ భయం ఇది కాదు. ఈసారి స్కేవా అనే కుమారులు దెయ్యాలు తరుగుతాం రండ్రా అని దెయ్యాన్ని మేసం నడిపారు. కమాన్ ఏసునామాన దెయ్యం పట్టిన పోనేసరికి ఆ దెయ్యం పట్టినోడికి ఒక్కసారి దూకి ఏం చేశాడు? నాకు పౌలు తెలుసు, సీర తెలుసురా, మీరెవరని ఏం చేశాడు? వాళ్ళ లొంగ తీసుకొని, ఉన్న వాస్తు చెప్తున్నాను, లొంగ తీసుకుని ఏం చేశాడు? నువ్వు రెడీ కూడా అంతేకాదు, చూడు పూర్తి గాయపరిచాడు. ఇంకా నువ్వు చదవాలా? ఎక్కడున్నాను? ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. ఇంకా అందుచేత వారు దిగంబరులై. జాషువా, నీకు టక్మన్ ఐడియా వెలిగింది ఎవరికైనా? లొంగ తీసిన వారికి బాగానే ఉంది, వారు దిగంబరులు ఏంటి అంటే అర్థం ఏంటమ్మా? ఎవరైనా చెప్పండి, హెల్ప్ చేయండి నాకు. దెయ్యాన్ని తరమడానికి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకుని వెళ్ళారు. దెయ్యాన్ని తరిమి లేనిపోని అక్కడ నానా ఎక్స్ట్రా చేస్తే దెయ్యం ఏం చేసిన వాళ్ళని ఏం చేశాడు? దెయ్యం పట్టినాడు ఏం చేశాడు? అర్థం కావాలా? బట్టలోడేలా కొట్టాడు. వాస్తవం. దెబ్బతో ఒంటి మీద బట్టలను చిరిగిపోయి చాలా తమకు తాము అసహించుకున్న పరిస్థితి మారి పరిగెత్తి పారిపోయారు. అమ్మో, మీకు జాగ్రత్తనండి. ఇది అర్థమైంది తెలుసా? అలా అక్కడ దేవుడితో పెట్టుకుంటే ఇక్కడ ఇంత ప్రమాదం, ఇక్కడ దెయ్యంతో పెట్టుకుంటే ఇంకో ప్రమాదం రా. మీకు అర్థం కావాలా? అక్కడ దేవుడితో పెట్టుకుంటే ఇంత ప్రమాదం రా. ఎక్కడ? అపొస్తలుల కార్యంలో. ఇక్కడ దెయ్యంతో పెట్టుకుంటే, దేవుడు భయం లేకుండా దెయ్యంతో పెట్టుకుంటే ఇంకో ప్రమాదం. ఇప్పుడు ఈ రెండింటికి కారణం ఉంది భయానికి. ఇప్పుడు చెప్పండి నా ప్రశ్న, రెండింటికి కారణం ఉంది భయానికి. ఎందుకు? ఒక దగ్గర మరణమే వచ్చి పడేసరికి భయపడిపోయారు. దెయ్యం మొత్తం బట్టలిపేలా కూడా అక్కడ కూడా భయపడిపోయారు. బట్ అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఇక్కడ భయానికి ఏంటి కారణం? జేమ్ గారు మీరు చెప్పంటారా? 3 రకాల భయము అమ్మ వింటున్నారా? వారిలో ప్రవేశించి ఉంటుంది. నెంబర్ 1 రాసుకోండి. యేసుక్రీస్తు ప్రేమను గూర్చిన భయం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధతను గూర్చిన భయం. 3
పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడేమో అన్న భయం. కొంచెం హెల్ప్ చేయరా నాకు, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను, నాకు మెల్లికాల కొంచెం రిలీఫ్లోకి వెళ్తాను, కొంచెం వస్తుంది. చెప్పండి. అపొస్తలుల గారు 5వ అధ్యాయంలో అది మరణశిక్ష. ఎవరికైనా భయమే, ఎక్కడేసిన మనకైనా భయమే. భయం మీరితే ఇంకా పాపం చేస్తే మన ఇష్టం, వేరే సంగతి. అపొస్తలుల గారు 19వ అధ్యాయంలో దెయ్యం మనిషిని బట్టలు కొడితే అది కూడా భయమే. అమ్మో, దెయ్యంతో పెట్టి కూడా అనవసరం, దేవుడితో ప్రార్థన లేకుండా పరిశుద్ధం లేకుండా దెయ్యం కడిగితే ఉంటుందా? అదొక భయం. ఇదేంటిది? పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో సంఘము ప్రారంభ రోజుల్లో భయంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో భయం ఏంటంటే ఆయన ప్రేమను గూర్చిన భయం, ఆయన పరిశుద్ధతను గూర్చిన భయం, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడేమో అన్న భయం. ఆగుతాను, చెప్పండి మీరే. ఏకకంఠం చెప్పండి, గుంపులో కలిసిపోయి చెప్పొద్దు, గట్టిగా చెప్పండి. అందరూ మనసాక్షి పెట్టి చెప్పండి. నెంబర్ 1 ఏంటి? ప్రేమను గూర్చిన భయం. 2, పరిశుద్ధతను గూర్చిన భయం. 3, పరిశుద్ధాత్మ దుఃఖపడతారేమన్న భయం. ఇప్పుడు సత్క్రైస్తవుడు ఎవరైనా చర్చిలో ఉంటే మా ఇంటిలో ఒక చావు వస్తుందేమని మీరు భయపడతారా? అది దొంగ అబద్ధం భయం. అమ్మో, రాత్రిపూట దెయ్యాలు తొక్కేస్తాయో అని మీరు భయపడుతున్నారా? అది దెయ్యానికి భయం. కానీ అమ్మో, దేవుని ప్రేమ గాయపడద్దే అని భయపడుతున్నారా? నిజమైన భయం. నా పాయింట్ మీకు అర్థమైంది సార్? నేను కూర్చున్నాను తప్పనిసరి పరిస్థితిలో. తమ్ముళ్ళు మీకు అర్థమైందా? జోసఫ్ చివరి ఉన్నారు, ఇంకా వెనకతలా చావు వస్తుందిరా దేవుడా ఇక్కడ పెట్టుకుంటే మన అన్న భయమా? అది ఫాల్స్ భయం. దెయ్యాలు వచ్చి రాత్రిపూట ఏదో దాడి చేస్తాయన్న భయమా? అదొక దొంగ భయం. దేవుని యొక్క ప్రేమగల హృదయము నా పాపాన్ని బట్టి గాయపడద్దందా? అది నిజమైన భయం. నేను ఎప్పుడైనా సిగ్గు విడిచి రోడ్డు మీద కానీ రహస్య గదిలో కానీ పాపం చేసి నా యేసుక్రీస్తు నామం, పరిశుద్ధ నామం అవమానపడదేమో అన్నది ఏ భయం? మంచి భయం. ఇంకా చెప్పమంటారా? నేను అదే పదే పాపాన్ని చేస్తూ పోతూ ఉంటే నాలో పరిశుద్ధాత్మదేవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు అన్న భయం. ఈ 3 దేవుని చిత్తానుసారమైన భయం. మీకు అర్థమైందా? మొదటి భయం గురించి మీతో మాట్లాడతాను. కొన్ని ఆరోగ్యమైన వాక్యాన్ని మీకు ఇస్తాను. యెషయా గ్రంథము 33:6. యెషయా గ్రంథము 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అందరూ చెప్పండి. 3వ లైన్ ఏంటమ్మా? చెప్పండి. యెహోవా భయము ఎవరికి? అది తమ్ముడు కాంతారావు, ఉషక్క నువ్వు కరెక్ట్ చెప్పారు. ఇంకెవరు చెప్పారా? అలాగే చెప్పారు ఎవరైనా? యెహోవాకు భయపడు వారికి ఏం కలుగుతుంది? అదేం తమ్ముడు, యెహోవా భయపడితే ఆయుష్ రావచ్చు, ఐశ్వర్యాలకు వస్తుంది? ఆలోచన చేద్దామా? అనగా నిజమైన దేవుని యందలి నిజమైన భయము ఐశ్వర్యమా, ఆస్త, రిచ్నెస్సా, ట్రెజరా? ఎట్లా తమ్ముడు? నేను ఇందాక కూడా నేను పైకి వెళ్ళి ప్రేయర్లో ఒకటి కాసేపు లై డౌన్ అయితే మంచిది కదా, నాకు వెళ్ళాను. మళ్ళీ చర్చికి వీళ్ళని చూసి వెళ్ళాను. కొంచెం బాధ అనిపించింది. 2 మాసాలు 2 వారాలు వీళ్ళు ఎవరిని చూడను కదా అని, కొంచెం పిల్లల్ని ఎవరు మందలించకుండా సీరియస్గా చెప్పకుండా జాగ్రత్తగా ఉండనురా అని చెప్పేసి వెళ్ళిపోయాను. అయ్యో మన పిల్లలే కదా
అని కొంచెం బాధ అనిపించి మా బెడ్ మీద పండుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ నాకు మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ చర్చిలో ప్రతి ఒక్కరూ ఆ భయము కలిగి ఆత్మీయముగాను, ఆర్థికముగాను, ఆరోగ్యపరముగాను ఐశ్వర్యులు వంతులు కావాలని మన పట్ల దేవుని చిత్తమని వాక్యము చెప్తుందా లేదా? చెప్తుందా లేదా? ఒకవేళ దేవుని భయము లేని ఐశ్వర్యం అయితేనో చెప్పచ్చు మీరు. ఏమవుద్దమ్మా, ఐశ్వర్యము కుప్ప తెప్పలుగా ఉంది, వ్యక్తికి దేవుని భయము లేదు, ఏమవుతుంది? మీరు చెప్పొచ్చు కదా, గట్టిగా మాట్లాడచ్చు కదా. ఐశ్వర్యం అది కుప్ప తెప్పలుగా ఉంది, దేవుని భయం ఏమీ లేదు, ఈ వ్యక్తి ఏమవుతాడు? అమ్మా, దరిద్రుతాడా? ఇంకా దరిద్రుడు అవుతాడు. ఎప్పుడు? ఈ మంచి ప్రాసెస్ ఏంటి? లైఫ్ ఏంటి? ఇష్టానుసారముగా దేవుని యొక్క భయమును మీరి చేయకూడని పనులన్నీ చేసి సోదరు చెప్పినట్టు చివరకు దరిద్రుడు అవుతాడు. నేను అందుకే రెండు మాటలు అన్నాను. నేను ఇక్కడికి వచ్చి మేము వచ్చి ఇక్కడ మిషనరీ ఫ్యామిలీగా 27 అవుతుంది. ఖచ్చితంగా కొందరు పేదలు ధనవంతులు అయ్యారు. మా కళ్ళ ముందు వాస్తవం అది. ఇంకా కొందరు ఇక్కడ నిజంగా పేదలు ఉన్నారు. కొందరు ఇంట్లో కొన్ని తాగుడు పరిస్థితిని బట్టి ధనవంతులు పేదలు అయ్యారు. ఇక్కడ ఇది కూడా నేను చూస్తున్నాను. నేను ఇక్కడ కానీ మళ్ళా పైకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ సంఘంలో ధనవంతుల పేర్లు మరింత ధనవంతులు అవ్వాలంటే ఈ వాక్యం మేమందరం పట్టుకోవాలా. పేదవాళ్ళ పేర్లు ధనవంతులు అవ్వాలంటే ఈ వాక్యం పట్టుకోవాలా. ముందు నీ పాదాలు పట్టుకోవడం మా సంఘము నేర్చుకుంటే, మా సంఘ కుటుంబాలు నేర్చుకుంటే ఐశ్వర్యము, ఆరోగ్యము. నానా మీకు ఉద్యోగాలు రావచ్చు. అలా మన సంఘంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్కసారి ఏమీ లేని కుటుంబాలు కొంత కారులో తిరుగుతున్నారు. ఇక్కడ ప్రార్థనలో పుణ్యం, అది దేవుని కృప అన్నిటికంటే ముఖ్యంగా మర్చిపోతే నేనేం చేయలేరు. తెలుసా, దేవుని యందుల భయము ఐశ్వర్యము కలిగింది. దేవ మళ్ళీ మీ అందరి కొరకు మళ్ళీ 2 వీక్స్ కనిపించను. మళ్ళీ వచ్చే ఆదివారం ఎక్కడో దిగి ఎయిర్పోర్ట్లో దిగి రావాలా. మీ ఇక్కడికి వచ్చేసరికి దాదాపు మరి 10:30, 11 అవుద్ది, 12 అవుద్ది. మళ్ళీ ఆ ఆదివారం వస్తాను. ఆ భయాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారా? మరి మీకు మేలు కలుగును గాక. పాస్టాన్ లేడులే అనే భయం మీరు ఎవరికి వచ్చి నచ్చినట్టు చర్చకు వస్తారా? కాంతారావు నువ్వు గేట్లు వేయమ్మా, నేను ఉన్నప్పుడు వదిలే అన్నాను, ఈసారి వదలుకో, పర్వాలేదు. చర్చి ఖాళీ అయిపోతే భయం నాకు ఉండదు. సంఘము చూడండి, ఇక్కడ సంఘము నిండాలి అన్న ఆశ కాదు, ఇక్కడ ఆత్మలతో పరలోకం నిండాలన్న ఆశ. ఏ ఆశ బాగుంది చెప్పారు సార్ కాంతారావు? నారేనా? ఇక్కడ నేను చర్చి నింపుకొని కడుపు నింపుకోవాలి అనేది నా ఆశ. అలాంటి ఉద్యోగస్తులు చాలామంది భూమి మీద ఉన్నారు, వ్యాపారవేత్తలు. ఇక్కడ చర్చి నిండాలని కాదు, అక్కడ పరలోకం నిండాలి ఎక్కడి నుంచి వెళ్ళి, అది నా ఆశ. అలా కాకపోతే నేను చావడం బెటరు. నువ్వు మాత్రం కరెక్ట్ 10 గంటలకు గేట్లు వేసా, అన్నుంటి వదిలేసాడు, నువ్వే పాటు అనుకో అంటే వదలకో, కొడితే దెబ్బలు తిను. హతసాక్షి అనుకున్నా కదా, ఆయనకి ఎన్నో మంది హతసాక్షి పోవాలనుకున్నాడు. ఇక్కడ ముందు గేట్ కాడ అని మీరు ఎవరో కొట్టండి అంటే పొరపాటు. నేను అర్థమైందా? ఎట్లా అవుతామా? సరే, గ్రామాల నుంచి కొందరు వచ్చారు, అది వేరే సంగతి. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఏమనలేం. థింక్ చేయండి ఒకసారి. ఆ సంఘస్థులు, మొదటి శతాబ్దపు సంఘస్థులు భయపడిరి. ఒక్కొక్క మాట నేను విప్పుతాను, ఒక్కొక్క సత్యాన్ని. అమ్మా జాగ్రత్త వినండి. అననీయ సప్పీర చనిపోయిన లాంటి భయం కాదు అది. స్కేవా కుమారులు దెబ్బలు తిని గాయపడి బట్టలు పాపం ఊడిపోయినటువంటి దిగంబరతో సిగ్గు. అది ఎంత సిగ్గుపోయారో, పక్కన బట్టల షాప్ ఉందో లేదో నాకే తెలుసు. కానీ రెడీమేడ్ గౌన్లు, రెడీమేడ్ టీ షర్ట్ ఉండాలి కదా అక్కడ, ప్యాంట్లో. ఎంత సిగ్గు. ఆరింటికి మించిన నిజమైన భయం ఏ తల్లి? యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గాయపరచకూడదు. ఒకసారి వినండి, ఒకసారి థింక్ చేయండి ఒకసారి. మీకు అర్థమైందా?
ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటి విజిటింగ్కి వెళ్ళారు. పాస్టర్ గారు పాస్టర్ ఇద్దరు వెళ్ళారు. అక్కడ యంగ్ లేడీ ఉన్నారు, చిన్న పాప ఉంది, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు. ఆయన ప్రతి ఆదివారము వస్తాడు, ప్రతి శనివారం వస్తాడు, 4 రోజులు నాడు. చాలా భక్తి గల స్త్రీ. పాస్టర్ గారు అడిగారంట, అమ్మ నువ్వు 5 రోజులు ఖాళీగా ఉంటాయి కదా, నువ్వు రేపు రమ్మ మాతో పాటు వేరే ఊరికి అన్నారట. ఆమెన్నమాట, అమ్మో మా హస్బెండ్ చెప్పుకొని రాను. రెండోది, ఆయన హర్ట్ అవుతాడు పాస్టర్ గారు. అమ్మో హర్ట్ అవుతాడు పాస్టర్ గారు. ఏం భయం చెప్పాలి అర్జెంటుగా, లేడీస్ చెప్పాలి, పురుషుడు చెప్పాలి. ఏ భయం అది? ఏ భయం అది? ప్రేమ గాయపడద్దన్న భయం. సపోజ్ అలాగా కూడా, అమ్మోరా నేను రాను, మక్కలు ఎరదీస్తాడు నా భర్త అని అనుకో, అదే భయం అది, అదే భయం అది. థింక్ చేయండి సరే. అలాగే ఒక తండ్రి ఒకసారి తన కొడుకు గురించి లేక తన కూతురు గురించి, నేను ఆ పని చేసి మా పిల్లలు నేను గాయపరచలేను, సారీ ఐ కాంట్ డూ అన్నాడు. ఏ భయం అది? ఏ భయం అది? నా భర్త లేక నా భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, ఇద్దరు ఉండాలి అక్కడ. ఇద్దరు దేవుడి గురించి, పేరెంట్స్ పిల్లల గురించి, పిల్లల పేరెంట్స్ గురించి, వీళ్ళందరూ కలిపి దేవుని గురించి. ఏంటది? దేవుడు గాయపడతాడు. అమ్మో సారీ. మీకు చిన్న చిన్న మాటలు పొరలు గిప్పుతాను. వాళ్ళంతవరకు అపార్థము చేసుకున్న యేసుక్రీస్తును, అంతే కదా, మీరందరూ సిలువేరించారయ్యా. ఆ 3,000 మంది ఎవరమ్మలు పండుకొచ్చారు. వాళ్ళకి పేతురు ముఖం మీద పొడుచు ఏమన్నాడు? అవును కదా, ఏమన్నాడు? మీరే చంపితిరి, మీరే సిలువేశారు అన్నారు కదా, అవును కదా. ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించిన కారణం బట్టి, అమ్మో మమ్మల్ని మేము అపార్థము చేసుకొని మేము చంపినటువంటి మా ఈయన మమ్ములను తన అపారమైన ప్రేమ చేత సిలువలో మా పాపాలు మోసిన ఆయన, మేము ఇక నుంచి ఆయన మేము గాయపరచాం, ఆయన మేము ప్రేమగా చూసుకుంటాం, ఆయన మేము ప్రేమిస్తాం. పాయింట్ అర్థమైన లేదో? మేము అపార్థము చేసుకొని ఏలలేస్తూ ఆయన సిలువేస్తూ ఉంటే, మేమే ఏలలేస్తూ కొట్టో చంపో మేకు దిగ్గొట్టు అని కేకలేసిన మేము, సిలువే వాడిని బతకనే వాళ్ళ అన్నోళ్ళ మేము, రక్షకుని ఎంత మా పాపములు ఆయన్ని గాయపరిచి తన అపారమైన ప్రేమను చూపి మాకు ప్రాణమిచ్చి మా కొరకు ప్రాయశ్చిత్తము చేశారా? ఇంతకంటే చేసిన పాపం ఇక చెయ్యం ఆయనకు వ్యతిరేకముగా. భయము. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఆయనను పాపము చేసి గాయపరచలేను అన్న భయం. సరే మన సంగతి చూస్తాను, నేను టైం చూస్తాను. ఇక్కడ కూర్చున్న మనము ఈ యేసుక్రీస్తుని కూర్చున్న సత్యం వెనక మనుపు, అవునా కదా, మనమును మన పాపాలను బట్టి యేసయ్యను సిలువేశామా లేదా? స్పష్టంగా వేసాము. ఎరిగేసామా ఎరక్కేసామా? ఒక్కొక్క ఆన్సర్ అది. ఓకే ఎరిగేసామా ఎరక్క వేసామా? యేసు ప్రభువును మనము ఎరిగి సిలువేసామా, పాపాలు చేసామా, ఎరక్క చేసామా? చాలా వరకు అట్లా చెప్తున్నాను, మీకు రిలాక్స్ చేస్తున్నాను ఆన్సర్కి. కాంతారా, గిరి, నారాయణ, ఏంట్రా, యేసుని ఎగక మనపు ఇది ఇంత ఘోరమైన పాపం మనకు తెలియని కారణం బట్టి చాలా పాపాలు చేశాను. ఎవరు నచ్చడం చేసాం, కొందరు లిమిట్లు అన్లిమిట్ వేరే సంగతి. ఇప్పుడు నేను యూయూ మీటింగ్లో అంటుంటాను, ఈజీ మీటింగ్లో నేను మీరు అనుకున్న ఊహించుకున్న ఏ పెద్ద పాపం చేయలేదు. ఎందుకంటే పాపం చేయడానికి ఛాన్స్ లేక, ఎందుకు మా నాన్న హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఆ పదం ఇప్పుడు వాడుతుంటాను. మా నాన్న భయానికి అసలు తలంచుకోవడమే కష్టమే కదా. తిరగడం, సినిమాలకు వెళ్ళడం, అటు షికారులు చేయడం, పార్కులకి వెళ్ళడం, అట్లీస్ట్ అది ఆ క్రమశిక్షణ బతికిచ్చింది, సంతోషం. ఆ క్రమశిక్షణ ఇది అక్కడ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు గమనించండి. పాయింట్ అర్థమైందా? మన పాపములు యేసుక్రీస్తును చాలా గాయపరిచాయి. ఏమనుకోవద్దు, వాస్తవం మాట్లాడుతున్నాను. అమ్మా తల్లి, మీ మనస్సాక్షితో మాట అనుకుంటున్నాను.
రక్షించబడిన తర్వాతగా రక్షించబడక మునుపు కానీ మనము కానీ నోటితోనో కళ్ళుతోనో కాలుతోనో శరీరంతోనో పాపం చేస్తే యేసుక్రీస్తు నామాన్ని మనం క్రైస్తవ సంఘానికి వెళ్ళామని తెలిసిన వాళ్ళు ఈ ఇలాంటి క్రైస్తవుల అని యేసుప్రభుని దూషిస్తే అక్కడ యేసును సిలువేసినట్టు అవునా కాదా? అదేగా చేశాం మనం. చర్చికి వెళ్దాల్లా మాడు చర్చికి వెళ్తాడు ఆ పాస్టర్ గుడ్డోళ్ళ పెద్ద కఠినమైన పాస్టర్, స్ట్రిక్ట్ పాస్ట్ అంట. ఈడు చర్చికి వెళ్తున్నాడు అనుకున్నారా? అబద్ధం అర్థం చెప్పండి. అనుకున్నారా లేదా? ఇప్పుడు అనుకుంటున్నారా? ఇంకొంతరోజు అనుకుంటారేమో నేనేం చేయలేను. చూసారా? నీ పేరు నేను డైరెక్ట్ మాట్లాడుతాను మీ సేవకునిగా. నీ పేరెత్తగా అమ్మ ఆమె ఆవిడ డబ్బు 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 అతడా మోసం, ఆమె అతను క్యారెక్టరే లేని వాళ్ళు చర్చికి వెళ్తే ఎలా ఉంటుంది అని ఈ చర్చిని అంటున్నారా? ఇంకా అప్పుడు ఏం చేయాలా? నేను నిజమైన క్రైస్తవుని అయితే చెప్పండి. నా మొదటి తలంపులో నన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క నామము లేక యేసుక్రీస్తు వారు హృదయము గాయపడదేమో. ఇలాంటి తప్పిదాలను దూరంగా ఉండడం మంచిది. అది భయం, అది భయం అమ్మా. ఓకే, ఇప్పుడు ఇంకో మాట ఇది కూడా చేస్తానండి. ఆయన గాయాలను తిరిగి రేపే జీవితం అనుకుందనుకోండి. మీకు అర్థమైంది లేదు? రెండో కోణం ఇది. అంటే ఒకప్పుడు ఆయన గాయాలు రేపాను, ఇప్పుడు చర్చికి వచ్చాను, వాక్యం వింటాను, ఒప్పుదల పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, అంతా బాగానే ఉంది. అయినా సరే మళ్ళీ ఎక్కడో జారి మెల్లిగా జారి ఇంకొక రకంగా కూడా ఆయన గాయాలు రేపుతున్నాను అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది మళ్ళీ? ఇప్పుడు సో సంఘానికి నా ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు వారి ప్రేమ గాయపరచకూడదు అన్న భయము ఈ చర్చిలో లేకపోతే నువ్వు ఈ చర్చిని పాలిస్తున్న యేసు ప్రభువుకి ఈ చర్చికి గొప్ప నష్టాన్ని కలిగిస్తున్నావేమో అని పరీక్షించుకోమని కోరుతున్నాను. ఒకప్పుడు గాయపరిచాం, ఓకే, నేను అందరం గాయపరచను. పాపి కానివాడు ఎవడు లేడు. ఇలా మీకు చెప్పితే ఏ ఛాన్స్ లేక మా నాన్న లాంటి స్ట్రిక్ట్ పోలీసు లాంటి పాస్టర్ చుట్టూ గిరడు ఫెన్స్ కట్టేస్తే ఇంకేం పాపం చేయడం ఛాన్స్ ఉంది మనకి? అయినా పాపం పట్ల తహతహ ఉంటుందా పోద్దా? ఖచ్చితంగా ఉంటుంది. కొందరికి అమ్మ లేదు, నాన్న లేదు, ఆ భయం లేదు, భర్త లేదు, భార్య, ఏ భయం ఉండదు. ఎగిరి దూకి పాపాలు చేసి వచ్చాము. ఇది కూడా వాస్తవమే. ఇది ఎదురు తప్పేమి లేదు. మన గుండెలో వీడియో తీసుకుంటే మొత్తం కనబడదు, బయటికి లేదన్నా అవునన్నా. అబద్ధమే నిజమది. పోనీ ఇకనైనా యేసుక్రీస్తు వారి ప్రేమ గాయపరచకూడదు అన్న భయం మనకుందా? యెహోవా యందలి భయభావం. చెప్పండి అమ్మా. ఏంటమ్మా అంటే? కొట్టేస్తాడో చంపేస్తాడో అని భయం కాదు. ఏంటది? ఆయన ప్రేమించిన ప్రేమను నేను మోసగించకూడదు. ఆయన నా కొరకు ఇప్పటికే సిలువలో గాయం పొందాడు, నేను మళ్ళీ గాయం చేయకూడదు. ఇది ప్రేమ. ఇప్పుడు నాకు పాయింట్ అర్థమైంది. యేసుక్రీస్తుని మనం ఎంత ప్రేమిస్తే అంత భయంగా ఉంటామని నాకు అర్థమైంది. మీకు మాట రావాలా? మీకు మాట చెప్పండి, నా వైపు చూడండి. గుంటూరు నాకు ఇద్దరు క్రైస్తవులు తెలుసు. గుంటూరులో ఇద్దరు దాదాపు ఉన్నతాధికారులు. నాకు వాళ్ళు కూడా తెలుసు, ఉన్నతాధికారులు. వారి డిపార్ట్మెంట్లో, అది ఏ డిపార్ట్మెంట్ కానీ స్టేట్ డిపార్ట్మెంట్ చాలా హై ర్యాంకులు ఉన్నవాళ్ళు, నాకు బాగా తెలుసు. ఓ బ్రదర్ కాడికి రాయలసీమ నుండి, ఆయన క్లియర్ చెప్పాడు, రాయలసీమ నుండి 10,000 రూపాయల కట్ట 12 ఏళ్ల క్రితం తీసుకొచ్చి ఇలా ఇచ్చాడు. ఆయన చాలా పెద్ద ఆఫీసరు, మా చర్చిలో కొంత తెలుసు ఆయన. ఇస్తే ఏంటిని అడిగాడు మన ఆఫీసరు. మామూలుగా కదా సార్. ఏమనుకున్నావు?
నాకు ఇస్తున్నావా? ఇలా నాకు చాలా భయం. నాకు దేవుడు ఉన్నాడు. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీరు చూసారా? నా ముఖం కవలికలు ఆ టైం మీరు చూసారా ఎలా చెప్పాడు? అర్థమైందా? ఏమనుకున్నా నన్ను తీసుకుపడ్డావా? నాకు వణుకు అసలు. నా పైన దేవుడు ఉన్నాడు. లేదు సార్, ఏసీబీ ఇక్కడ, ఏసీబీ కాదు, యేసు నమ్ముతా నేను అని వద్దన్నాడు. అదే సిటీలో నాకు మరో డిపార్ట్మెంట్లో మరొక బ్రదర్ తెలుసు. నాకు ఇద్దరు దాదాపు ఒకే చర్చ్ బ్యాక్గ్రౌండ్. ఆయన కాడికి వెళ్ళి ఇస్తే 25,000 ఎందుకులేండి ఉంచండి అన్నాడు. సరే వద్దులే ఉంచండి, చూద్దాం మళ్ళా. ఇందులో ఎవరిలో ప్రభువుని కూర్చున్న భయం ఉంది? మొదటైనా రెండో ఆయనకి ఏముంది? బయట భయం ఉంది, లోపల దయ్యం ఉంది. ఉంచండి ఏమన్నా. మీకు పాయింట్ అర్థమైందా? అంటే ఈయన ఈ కిటికీలుగా సిటోడు చూసి ఉంచండి అంటే అర్థం ఏంటి? అందాక ఉంచండి, చీకటి పడ్డాక ఇవ్వండి. అర్థమైందా? జరుగుతున్న రోజులు ఇవి. ఒకవేళ ఒకప్పుడు పాపంలో జీవించిన పురుషులు స్త్రీలు ఉన్నట్లయితే ఇక్కడ మరలా ఆ పాపపు పురుషులు ఆ పాప స్త్రీలు వచ్చిన మళ్ళీ అడిగితే బాగోదులేండి, చర్చికి వెళ్తున్నాను, ఈ మొన్నే ఒప్పుకున్నాను అంత మెల్లి చెప్తూ ఎలాగుంటుంది? ఉండమా చెప్తున్నాను, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా చెప్పాలమ్మా? ఎలా చెప్పాలయ్యా? అమ్మా నీకో దండం, బాబో నీకో దండం, మళ్ళీ ఆ ఛాయలు కూడా తేక ఇక్కడికి. గమనించమని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మనస్సాక్షిని బట్టి ఆపోజిట్ సెక్స్ ముందు మీ డిపార్ట్మెంట్లో మీరు మెలుగుతున్న మీ పురుషులు స్త్రీలతో మనం మెలుగుతున్నటువంటి ఆ మూమెంట్స్, ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే ఆన్సరు టెల్స్ దట్ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. చెప్పండి ఒకసారమ్మా. అంతటా వారి మంచి బహుభయము కలిగెను. ఏ భయం అది? యేసు ప్రభుని మనం అపార్థము చేసుకొని చేసిన పాపాన్ని బట్టి, ఆయనకు గాయాలు కలిగించిన పాపాన్ని బట్టి మళ్ళీ గాయాలు కలిగించకూడదు బాబోయ్ అన్న భయం. చెప్పండి ఏం చేద్దాం? ఏ రకమైన భయం మన కుటుంబాలు వెళ్తా ఉంది? మన పిల్లలు ఏదైనా చేసినప్పుడు అమ్మ ముందు దేవునికి ఇష్టం లేదమ్మా, కొడుకు ఏదైనా చేసినప్పుడు దేవుడికి ఇష్టం లేదా? ఒక పేరెంట్స్ నాన్న డాడీ ఇది మాత్రం దేవుని దృష్టిలో ఇది నాకు వికెట్ అనిపిస్తుంది, ఈ రకమైన చర్య అమ్మా ఇది మనకు తగదు. వీళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. ఇది చేయడం వల్ల మన దేవునికి అవమానం వస్తేమో చూద్దాం, భయపడదాం. యేసుక్రీస్తు నామానికి అవమానం తెస్తామేమో. ఇంకొక 2 తలంపులు దాంట్లోనే ఉన్నాయి, అలా విప్పుతాను రెండోసారి. చివరకు 2 భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్తో నేను ఫస్ట్ పాయింట్ ముగిస్తాను. చెప్పగలిగితే వెళ్తాను, లేదంటే నేను ఇంకా ఆపుతాను. 2 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. యేసుక్రీస్తు కొరకు మనము అంత పరిశుద్ధంగా జీవించండి. ఏం చేయాలంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు గాయాల్లో తనకు తాను దాచుకోవడమే పరిశుద్ధత. మంచి మాటలు. పరిశుద్ధత, యేసుక్రీస్తు పట్ల మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఏంటమ్మా? ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గాయాలలో ఏం చేయడు? తను తాను దాచుకోవడం. ఎలా దాచుకుంటాం? ఎలా చెప్పంటారా? ఎప్పుడు పాపము, శోధన, శరీరం, లోకం, ఆకర్షణ మనకు ఎదురొచ్చినా
వెంటనే ఆయన సిలువ వైపు, ఆయన పొందిన గాయాల వైపు మన కళ్ళు అలా అలా విసిరేస్తే, ప్రసరిస్తే ఏమవుద్దమ్మా? ఆ గాయాలు నా పాపాన్ని బట్టే మళ్ళీ పాపం చేసి గాయించాను. చూసారా? ఆ గాయాలు నా పాపాన్ని బట్టి నేను మళ్ళీ ఆ గాయాలు చూస్తూ మరో గాయం చేయను పాపం చేసి. రెండో మాట, ఇంకో మాట కూడా ఉంది. యేసుక్రీస్తు గాయాలను రేపితే అది నాకే గాయం అనుకున్నట్టు. యేసుక్రీస్తు గాయాలను నేను రేపుకుంటా పోతే, యేసుప్రభు నేను మరోసారి గాయపరిస్తే అది నన్ను నేను గాయపరుచుకున్నట్టే. నేను ఇంతటితో ముగించమంటారా? లేదా అన్న మాకు అంత తృప్తిగా లేదన్నా, మీకు ఏదో కొంచెం కోలుకున్నట్టున్నారు, కొంచెం చెప్పమంటే మరొక రెండో పాయింట్ సగం చెప్పి మనం వెళ్ళిపోతాను. అమ్మా, అర్థమైందా? అమ్మో, మనం అక్కడ ఉన్నారా? ఆయన ఎగ్జాక్ట్గా, అంటే మనం కాదు, ఆలు ఎస్పెషల్లీ అక్కడ 6 రోజులు 3000 మంది ఆయన కళ్ళ ముందు చంపడం చూసాం 50 రోజుల క్రితం. మళ్ళీ పాపం చేసి ఆయన మళ్ళీ గాయపరచడమేనా? మనకేంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మన మనోఫలక మీద వాళ్ళు చూసిన సిలువ వేయబడిన యేసును మనకు చూపించాడు. ఎలాగా? నా పాపాలు ఆయన్ను ఏం చేశాయి? నేను మళ్ళీ ఏదైనా అలాంటి సీక్రెట్ పాపం కానీ పబ్లిక్ పాపం కానీ చేస్తే నేను ఆయన మళ్ళీ గాయపరిచినట్టే. అందుకు ఆయన గాయాల్లో దాగోవడం నాకు క్షేమం, పరిశుద్ధ. 2, ఆయన మరలా గాయపరచటం నన్ను నేను గాయపరుచుకున్నట్టే. చూసారా? మీకు పాయింట్ అర్థమైంది లేదో? అమ్మ, ఆయన్ని గాయపరిస్తే మనకెలా గాయం తగులుద్దమ్మా? నేను మిమ్మల్ని మళ్ళీ నేను ఎందుకో ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సడన్గా అట్లా వచ్చిన రెవలేటరీ థాట్ వస్తుంది. మీకు తల్లులు మీరు కదా, తండ్రులు మీరు కదా. సో నేను తల్లుని అడుగుతాను, ఈసారి సిస్టర్ని అడుగుతాను. మీ పిల్లలు ఉన్నారు కదా చాలామందికి. అమ్మ సుధారానే, నీ కొడుకుని ఒక దుర్మార్గుడు వచ్చి నీ కళ్ళ ముందు చెట్టుకేసి కొడుతున్నాడు. ఒక్కొక్క దెబ్బ నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరైనా చెప్పచ్చు. బాధగా అనిపిస్తుంది. అంత తేలిక చెప్పకండి. ఎవరిమైనా కన్న పేరెంట్స్, కన్న పిల్లలు, కన్న తండ్రులు, తల్లులు ఉంటే వాళ్ళ పుట్టినరోజు నుంచి వాళ్ళని గుండె మీద ఎత్తుకొని ప్రేమించి పెంచిన పేరెంట్స్, అమ్మా నాన్నలు, వాళ్ళ పిల్లలు, నేను మొత్తం కలుపుతాను అందరిని, ఇప్పుడు ఆడ పురుషులు స్త్రీలు కలిపి, వాళ్ళ మీద ఎవరైనా చెయ్యేసి కొడితే, కొట్టకలే, చెయ్యేసినంత పని చేస్తే పేరెంటల్ హార్ట్ ఎలాగుంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా? వాళ్ళు కరెక్ట్. అది ఉషాకి చెప్పి మీరు చెప్పారా? ఏంటది? వాళ్ళ మీద పడిన దెబ్బ మన మీద అంతకంటే ఎక్కువ మన మీద పడుతున్నట్టుగానే అనిపిస్తుంది. పాయింట్ అర్థమైంది లేదు? మీకు ఆ రోజు ఉద్యమం రావాలంటే ఇక్కడ నిల్చొని రోజుకి 10 సార్లు ఒక ఒప్పుకోలు ప్రార్థన చేయమని చెప్పాను. మీరు మర్చిపోయారేమో, నాకు నిన్న మొన్న కూడా గుర్తొస్తుందమ్మా. ఏ బలహీనత నిన్ను నన్ను యేసుక్రీస్తులో ఎదగకుండా చేస్తుందో ఆ బలహీనతను ఏరిపోసుకొని రాసుకొని, ఈ బలహీనతలే నా జీవితాన్ని నలిపేస్తున్నదేవా, నా ఆత్మీయ జీవితాన్ని ఆరిపేస్తున్నదేవా, నా ఆత్మ సంబంధమైన ఉద్యమం రాకుండా చేస్తుంది దేవా, నేను ఒక స్థిరమైన పరిశుద్ధమైన ప్రేమగల జీవితాన్ని జీవించలేకపోతున్నాను దేవా అని ఏదైతే నీకు అడ్డగిస్తున్నా నీ మనస్సాక్షి పరిశుద్ధ ఒప్పిస్తున్నాడో, ఈవేళ కూడా రేపైనా నీకు మీ దాసులు వెళ్ళిపోయిన తర్వాత రాజేస్తాను, మీరు వాటిని నేను పని చేస్తాను, మీరు కూడా చేయండి. వీటిని రాసుకొని నా ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధికి, ఎదుగుదలకు, ఉద్యమానికి, పరిశుద్ధ జీవితానికి ఏది ఆటంకమో నాకు అర్థమైపోతుంది స్పష్టంగా. వాడిని రాసుకొని అక్కడ నేను వాడిని ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాను రోజు అని ఒక తీర్మానం తీసుకుంటే ఉద్యమంలో ఒక చిన్న రవ్వ మనము అనుభవించవచ్చు. కొందరికి విపరీతమైన వ్యామోహ బుద్ధులు, ఇది ఒక్కడే నా వీక్నెస్ దేవా, నువ్వు రేపు నుంచి ఆయన కాలు పట్టుకుంటే బెటర్.
కొందరికి విపరీతమైన ధనదాహం. ఇంత ఘోరం, మరి ఇది నాకు ఏదో రోజు నా నెత్తికేసి కొడద్దేవా అని పాపాలు అక్కడ ఒప్పుకుంటే బెటరు. నా పాత పాపపు సంబంధాలు ఎక్కడో వెనక్కి లాగుతాయి. కరెంట్ షాక్లో నాకు రేడియేషన్ అయినట్టు లాగుతుందేవా అన్న అనుమానం ఉంటే మీరు రేపు వెళ్ళి మీరు మోకరించి ప్రార్థన చేయండి. మరి మీ పాస్టర్ గారు 2 వారాలు ఉండడు, విచ్చలవిడిగా తిరుగు అన్న తలంపులు కూడా వస్తూ ఉంటాయి. నా బతుకి ఈ వ్యభిచారము, ఈ వ్యామోహము, డబ్బు చేతి కానీ నాకు ముచ్చట్లు. ఈ ముచ్చట్ల దెబ్బకి నా బతుకు అడుగు మీద అరగదీస్తున్న దేవా. ఇదే నన్ను అనేక మంది నాతోటి హిందూ స్త్రీలకు, పురుషులకు యేసుక్రీస్తు చెప్పకుండా ఆ చీరలు, ఆ గారెలు, ఆ బట్టలు, లేక ఆ ఆస్తులు, లేకపోతే వంటలు, వీటి మీద సంపాదన చేసి నా జీవితమే ఖర్చు అయిపోయిందేమని మనసాక్షి గద్దిస్తుందా? కొద్దిగా పరీక్షించుకోవడం మంచిది. అధిక వడ్డీ వ్యాపారాలు చేసి మనుషుల రక్తాన్ని పించే పురుగులు ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా? కాలి నరకానికి వెళతాం, జాగ్రత్త. వ్యభిచార వాంఛలతో రగిలిపోతున్న తలంపులు ఇంకా మన మధ్య ఉన్నావా? వాటిని పదే పదే దేవుని కూడా ఒప్పుకుందాం. భూతు చిత్రాల అలవాటుకి ఇంకా లోపల రహస్యంగా పడిపోయిన యవన బిడ్డలు మన మధ్య పురుష స్త్రీలు ఉన్నారా? ఇది ఒక్కడే చాలు దేవా, నా జీవితాన్ని మొత్తం మార్చేస్తాను, ఒప్పుకుందాం దేవుని దగ్గర పదే పదే. నాకెందుకో ఒక ఆమె మీద, ఒక అతని మీద ఊరక అనుమానంతో, ఊహతో ద్వేషం పెరిగిపోయి ఇంకా నా మైండ్ చేదు చీకటి అయిపోతుందేమో అన్న వాస్తవం ఉందా? అదేనా దేవుని కాడ ఒప్పుకుందాం మనం. పరీక్షించుకుందాం. మీరు మీ పాస్టర్ల కోసం బతకండి, ప్రభు కోసం బతకండి. భయం మీకు అర్థమే లేదు. ఏటమ్మా రాయక్క ముచ్చట్లు వేసుకుందాం అని అంటే చెంప మీద కొట్టినట్టు. ఏం మాట్లాడుతున్నాం ముచ్చట్లు అంటావు? కలిసినా ప్రార్థన చేసుకుందాం చెప్పండి. భయం. బ్రదరు బాగున్నావా, అలా సెంటర్ కాడ వెయిట్, నువ్వు కూడా రా, సిగ్గుదిలే, స్టీల్ తాగుదాం, ఆమ్లెట్లు తిందాం అని ఫోన్లు వస్తే చెక్ చేయండి, ఆపండి, ఇది మంచిది కాదని. దేవుని భయం ఉన్నవాడు ఎవరు చెయ్యవు. భయం మీరుతావా నీ ఇష్టం, భయం మీరుతావా మన ఇష్టం. దేవుడు మాత్రం మళ్ళీ వార్నింగ్ బెల్ల కొట్టే రోజు తెచ్చుకోవద్దు. మనం 2 వారాలు ఉండను. పాస్టాన్ లేడారా, లేటుకి వెళ్దాం అన్న వాళ్ళు ఉన్నారా? దేవుని భయం ఉండి యేసుప్రభుని ప్రేమించి ఆయన భయపడేవాడు ఎవరు అది చేయరు. ఈ మధ్య మా ప్రపోజల్ వస్తుంది, సీసీ కెమెరా పెట్టుకుందామని. త్వరగా మా ఎవరు పర్సనల్గా ఇవ్వద్దు, కానీ ఈ విషయంలో చర్చి మనీతో మనం అందరం అంటే ఒక సింగిల్ పర్సన్ ఇస్తే నేను తీసుకోవడం మనసు లేదు. చర్చి దీనిగా తీసుకొని మనం సీసీ కెమెరా పెట్టుకుందాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచి మాకు ఆ తలంపు ఉంది. వాడు ఫైనాన్షియల్ కొద్ది గ్యాదర్ చేసుకోవాలి కదా, తక్కువ రేటుకి వస్తుందట. అప్పుడు చర్చికి ఎవరు ఎంతమంది ఎన్ని గంటలకు వస్తే అర్థమైపోద్ది. అది కూడా మంచిదే. మీకు అర్థమైందా? పెట్టి చెల్లిపోతే బాగున్నాను కనిపిస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. అమ్మ యేసయ్యను ప్రేమించండి. ఆయన గాయపరచొద్దు. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా మీలో మనలో ఉన్నాయా? వారమంతా వేస్ట్ చేసుకోవచ్చు. అది వినండి తల్లి, మీకు నేను మీ మధ్యన సేవకుడు పిచ్చోడు అనుకోవడం లేదు. నా వరకైతే 2021 సంవత్సరము క్యాలెండర్లో ప్రతిరోజు నేను దేవునికి ఖర్చు పెట్టడానికి నా కాన్షియస్నెస్, నా స్పృహను నేను ఎప్పుడు పాడు చేసుకోలేదు. నాకు తెలిసి 2022 జనవరి 1 తారీఖు నుంచి ఈ రోజు వరకు నా వెన్నుపోస నొక్కి నాకు మెంట రేపుతున్నా. ఈరోజు దేవుని కోసం ఏది చేశాది, ఏది చేయలేదా అని ఆలోచన, కాన్షియస్ని ఎప్పుడు ఆ స్పృహలేని లేకుండా పోలేదు. దేవుని కృప చేత మంట అయితే ఉంది, నొప్పి అయితే ఉంది, ఏడుపు అయితే వస్తుంది. అయితే అవ్వచ్చు కాక. అయినా సరే దేవుడికి ఏం చేశాను అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకటే జీవితంతో మళ్ళీ రాదమ్మా, మళ్ళీ రాదు. దేవుడు హెచ్చరిక బెల్ల మళ్ళీ కొట్టేలా మనం చేసుకోవద్దు.
మీకు ఇప్పటికీ సంఘ చరిత్ర 27 సంవత్సరాల సంఘ చరిత్ర మీకు తెలియదు. వెనకతల కొన్ని స్టోరీస్ ఈ మధ్య 2-3 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు గుండె బాధ అనిపిస్తూ ఉంది. సత్యానికి ద్రోహం చేసి సత్యాన్ని విడిచిపోవడం చాలా ప్రమాదమని ఆ పరిస్థితి అక్కడిని బట్టి విన్నప్పుడు నాకు అర్థమవుతుంది. దేవా, సత్యాన్ని విడిచిపెట్టి సత్యం నుంచి ఎడబాసి సత్యమునకు ద్రోహము చేసిన పరిస్థితి వస్తే ఇలా జరుగుద్దని నాకు అర్థమవుతుంది. దేవా, నేను బొబ్బుల నుంచి చూస్తున్నాను నేను అని దేవుని దగ్గర నేను వాపోతున్నాను. మీరెవరు సత్యాన్ని విడిచి అనవసరమైనటువంటి అబద్ధపు మంత్రాలు వెళ్ళిపోకూడదని, అపవిత్రులు వెళ్ళిపోకూడదని మిమ్మల్ని మరోసారి ప్రేమతో బతిమాలుతున్నాను, హెచ్చరిస్తున్నాను. 2 ఉన్నాయి బైబిల్లో. బతిమాలడం ముందు హెచ్చరించడం ఉంది. ప్రభువేమో త్వరగా వస్తున్నారు. ఒక వాక్యం తీయండి ఒకసారి. లోకం అంతము ఖచ్చితంగా జరుగుతుంది. 2వ పాయింట్కి వెళ్ళడానికి మనం నాకు చూస్తున్నాను అన్నట్టు ఆపేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎఫెసీ 5:21 చదివేసి ఆపేస్తాను, నీకు లాభం లేదు. ఎఫెసీ 5:21 చదవండి ఒకసారి. చాలా మంచి మాట. జాషువా, నువ్వు రెడీగా ఉన్నానా? అక్కాలు అన్నాలు కూడా చదువుతారు. నాన్న నువ్వు కూడా రెడీగా ఉండి చదువు. ఎఫెసీ 5:21 అందరూ చదువు. అక్కలు ఆంటీ వాళ్ళు తీస్తున్నారు. అందరూ చదువుదాం, నేను కూడా తీస్తాను. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా 21 ఏటమ్మా? ఏ భయంతో? ఏ భయంతో? క్రీస్తు పట్ల భయం ఎప్పుడు వస్తుంది? ఎక్సలెంట్ అమ్మా. మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రేమించుట వలన భయం వస్తుంది. దేవునికి భయపడటం వలన విధేయత వస్తుంది. అమ్మా, భయం ఉందా? సోదరులు, సిస్టర్స్, మీ ఐక్యత చేత నేను కొంతమంది సిస్టర్స్ని కౌన్సిల్ చేయలేక వెళ్ళే ముందు నాకేమో క్షణం లెక్కేసుకుంటున్నాను. బెదర్చుకొని పనులు అప్పగించాలా మీకే ఒకటి మీ మనస్సాక్షిని తట్టి వదిలేస్తాను, అంతవరకే నా పని అది. కొంత సిస్టర్స్ని కూడా కూర్చొని నేను పిలవాలనిపిస్తుంది, నాకు టైం లేదు, అయినా పిలుస్తాను మొండిగా. నేను తింటూ కూడా ఇక్కడే ఉంటాను అవసరమైతే. మీలో కొందరు మీ మనస్సాక్షిని చెరుపుకొని అలా దేవుళ్ళలోకి వచ్చి అలాగ సాతాన్ని ఎత్తుకుపోయి మళ్ళీ కిడ్నాప్ చేసి పట్టిపోయి మళ్ళీ నరకాన తోస్తాడా అన్న భయం కూడా వేస్తూ ఉంది. చాలా ఇవన్నీ చూశాను. మీ మనసుకి తెలుసు, మీకు అర్థమవుతుందా? ఉపదల పొందినప్పుడు లోపడతాం అన్నారు, కానీ శరీరము తత్వం అడ్డొచ్చినప్పుడు క్రీస్తు అందులో భయం లేని కారణం బట్టి లోబడే బదులు ఏమవుతుంది? లోబడిన వాళ్ళని తత్వం వస్తూ ఉంది. మరి అట్లా చేసుకుంటే మనం ఇంకేం దేవుడు తిరుగుతాం చెప్పండి? అహం చావాలి కదా బ్రదర్సు, అహం చావాలి కదా. క్రీస్తు ప్రేమతో ఒకరిని కనీసం పలకరించుకొని పిలుచుకోవాలి కదా. దేవుని వాక్కు చెప్పే కొన్ని బోధనా ప్రమాణాలు లోబడాలి కదా. రఫ్గా వీధిలో మాట్లాడకూడదు కదా, చాడీలు చెప్పుకోకూడదు కదా. ఇప్పుడు ఏంటంటే చాడీ చెప్పే సిస్టర్స్, మీ కనీసం దేవుడి భయం ఉందా ఎవరికైనా? ఇలా అక్కడ చెప్పితే నాకు ఎంత శిక్ష అన్న భయం వేస్తుందా? పాపంలో ఉన్న సహోదరులు ఎవరైనా రహస్యం ఉన్నారా? ఇలా చేయడం వల్ల దేవుని భయం మీరు నేను ఇంకేదైనా మరో శిక్ష తెచ్చుకుంటున్నామని భయం వేస్తూ ఉందా? ఎవరి బిడ్డలు మీ సేవకులైన రోజులు మీరు భయంగా ఉంటారా? పాస్టర్కు లేడు కదా అని సహవాస గుడుగులు మానేస్తారా? మీ ఇష్టం. ఆదివారం లేటుగా వస్తారా? చాయిస్ మీ చేతిలో ఉంది. మీరు పాస్టర్ గారి ముఖం చూస్తూ భయపడుతూ బతకడారా? మీరు దేవుని దగ్గర చాలా నష్టపోతారా? మీలో ఎవరినైనా ఎగ్జామ్ వీళ్ళలాగా ఉండకండి అని మీ సేవకుడు చెప్పి హెచ్చరించిన రోజున మళ్ళీ తెచ్చుకుంటారా? అలా తెచ్చుకోవద్దు నేను బతిమాలుకుంటున్నాను. దినములు చాలా చెడ్డవి. చెప్పండి, క్రీస్తునందలి అందరూ చెప్పండి, గడి చెప్పండి ఏంటమ్మా? క్రీస్తునందలి ఒకరినొకడు అమ్మా చూసారా? తిరగబడండా, మాట్లాడుకొని మానేయండా, ఒకరి మీద చెడ్డ చెప్పుకోండా. సంఘమ్మ నాకు ఎప్పటికప్పుడు కత్తుర్లు కట్టింగ్లు చాపింగ్ జరగకపోతే ఏమీ లేదు. ఇలా నేను చెప్పకపోతే ఏదైనా అధిక లాభాల కోసం ఆశించి మీ నిత్య నరకానికి నేను కారకుండా అవుతాను. చెప్పి మీరు లోపడకపోతే నేనేం చేయగలను? ఆ దాని యొక్క ఫలము
మీరు బాధ్యత వహించి చూడాల్సి వస్తాయి. సుమారు 14 రోజులు నా అబ్సెన్స్లో పరిశుద్ధాత్మ దేవుడే ఆ భయం మీలో కలిగించుగాక. అమ్మో, యేసుప్రభుకు భయపడి నేను చేయాలా? నన్ను ప్రేమించినట్టు యేసుప్రభు భయపడి నేను చేయాలని నా సోదరికి నా సోదరులకి ఏం చేయలేను? లోపల అంటికి దిగిపోవడం అని కాదు, ఆ దీనత్వం, ఆ నమ్మకత్వం, ఆ సాత్వికత్వం, ప్రేమ, ఆదరణ చూపించటం. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. నేను వచ్చి పర్యంతము ఇదే స్థలం మీద మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసి పర్యంతము ప్రభువు కృప, ఆయన పరిశుద్ధాత్మ కాపుదల మీకు నాకు తోడుగా ఉండుగాక. తరలివచ్చండి, ప్రార్థన చేసుకుందాం. నా చెప్పిన సీనియర్ సోదరులందరూ సర్వీస్ అయ్యాక ఒకసారి నాకు కనిపించండి. మరి కొంత రమ్మంటాను, మీరు కలిసి వెళ్ళండి. నేను కారు ఎక్కుతూ కూడా కొంతమందితో మాట్లాడి వెళ్తాను. నాకు తప్పదు ఇక, నాకు తప్పదు. ఎందుకంటే మిమ్మల్ని కూర్చుని భారం దేవుడు నాకు పెట్టాడు, నాకు తప్పదు ఇక. నేనేం చేయగలను? దుఃఖంగానే వెళ్తాను, ఇంక ఎలాగైనా వెళ్తాను. రైట్. ఎవరు లేవకండి, పిల్లలు మీరు ఎవరు లేవకండి, లేవకూడదు, కూర్చోండి. బల్ల సమీపిద్దాం. బయట వారికి ప్రీచ్ చేసి ముగిస్తాను, వారికి ఒక ఆశీర్వాదం ఇస్తాను. పరిశుద్ధ తండ్రి, మీరు వినిపించిన వర్తమానం కొరకు వందనాలు. భయంతో బతకడానికి సాధ్యం చేయండి. భయం నాకు నేర్పుతున్నారు కదా, మీకు తెలుసు కదా దేవా, వీళ్ళకు నేర్పడ్డాయా. నేను ఎంతకంటే ఇంకేం చేయగలను? నేను ఇంకెంతకంటే ఎక్కువ వాక్యాలు చెప్పడం నాకు మనసు రావట్లేదు. నేను వీరి కోసం, నాకు మిరిచిన ఆత్మలుగా, గూరెళ్ళగా నేను వీరి కోసం గుండెల్లో పెట్టుకొని నేను దూరం ఉన్నా, రాజస్థాన్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అస్సాంలో ఉన్నా, నా రహస్యతలో వీరి కోసం నేను బోరు అని ఏడుస్తూ ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి. నాకు కృప చూపు నడిపించమని, దయచూపమని, కనికరించమని. వీరు కూడా మిమ్మల్ని ప్రేమిస్తే, మీ సేవకుని ప్రేమిస్తే, వీరు కూడా మీ సేవకుని కోసం మరి కన్నీటి భారంతో ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను నేను. కనికరించి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దూరంగా ఉన్న వారికి వారికి నేను బెనిఫిట్స్ ఇచ్చేస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణ, కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దూరంగా ఉన్న మీకును మాకును సదాకాలం తోడుగుడ్డుగాక. రమేష్, లవణ్య ప్రార్థన చేయండి, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.